రిప్లై ఇస్తారా? సార్ సార్ మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. బట్ మా పార్టీలోకి వచ్చినాక మా పార్టీ సిద్ధాంతాలు అయితే ఆ ఉన్న టైంలో మీరు ఫాలో కావాలి సార్. మీరు మా పార్టీలోకి వచ్చినాక మా సిస్టమ్ వేరే ఉంటుంది. డెఫినెట్ గా వేరే పార్టీ సిస్టమ్ వేరే ఉంటుంది. అది ఎవరైనా కానివ్వండి, వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా మిగతా వాళ్ళు మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను కదా, మా పార్టీ కొంచెం డిఫరెంట్ ఏనా కావచ్చు. మా పార్టీలో ఉన్నంత కాలం వారు మా సిద్ధాంతాలు ఫాలో అవుతాము అంటేనే మేము చేర్చుకుంటాం సార్. అది ఏ విషయమైనా కావచ్చు, భారత్ మాతాకి జయ లేకపోతే నేషన్ ఫస్టా ఏమన్నా. మీరు అంతకు ముందే ఎలా ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉంటారో అది మాకు సంబంధం కాదు కదండి సార్. దాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉంటారు అనేది మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ అంతకు ముందు ఎలా ఉన్నారు అనే దాంతో మీకు సంబంధమే కదా. ఎందుకంటే వాళ్ళ డెఫినెట్ గా అంతకు ముందు ఎలా ఉన్నారు ట్రాక్ రికార్డ్ చూస్తాము. ట్రాక్ రికార్డ్ లో మరి వాళ్ళ మీద టూ మెనీ కేసులో లేకపోతే వాళ్ళు ఏమన్నా పర్సనల్ గా వాళ్ళ మీద అలిగేషన్స్ ఉంటేనే నేను కాదన్ను. బట్ వాళ్ళు వేరే పార్టీ నుంచి ఒక మంచి పొజిషన్ లోనో అక్కడ గౌరవప్రదమైన పొజిషన్ నుంచో వాళ్ళు లేదా పార్టీ కోసం అక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు మా పార్టీలోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా భాజపాలో ఉన్నంత కాలం భాజపా సిద్ధాంతాలు ఫాలో అవ్వాల్సిందే. సార్ చెప్పినట్లు సార్ భారత్ మాతాకి జై ప్రతి ఒక్కరు అని ఉంటారు. అది కరుణా గారైనా, పురంధేశ్వరి గారైనా, వీరరాజ్ గారైనా, ఈ రోజు మాధవ్ గారైనా. అది నేను చెప్తోంది. అంటారులేండి, పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో చేరకపోయినా అంటారు. దాన్నే ఉంది భారత్ మాతాకి జై అనడానికి. వికే గారు మారుతుంటారు ప్రజలు కొంతమంది. నేను అనేది భారత్ మాతాకి జై అనడానికి బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ అంటారు, లేని వాళ్ళు కూడా అంటారు. ఏముంది, భారత మాత కదా. ఎవరు అన్నా యాక్సెప్ట్ చేస్తాం. సార్ అన్నట్లు నేషన్ ఫస్ట్ మా సిద్ధాంతాలు స్పెసిఫిక్ గా కొన్ని ఉంటాయి కదా, అవి ఫాలో కావాలి ఉంటాయి. అవును, లేనప్పుడు పార్టీని వదిలిపోవడం. ఆ సిద్ధాంతాలు మనకి వద్దు కుదరవు అనుకున్నప్పుడు వదిలిపోవడం తప్ప వేరే గత్యంతరం ఉండదు కదా. ఏ పార్టీలో ఉన్నా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాల్సిందే. మీరు మేడ్ యువర్ పాయింట్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇక మనం అట్లాగే మీరే కంటిన్యూ చేయండి వినూషారెడ్డి గారు. ఇప్పుడు ఈ పార్టీల మార్పు అనే దాన్ని తీసుకున్నప్పుడు అది అలా ఉంది కదా. ఇప్పుడు మెడికల్ కాలేజెస్కి సంబంధించి కూడా పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో మీకున్న అవగాహన ఏంటి? ఎందుకు మీ కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ అనే దాన్ని తీసుకున్నారు, దాన్ని ఏమో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు తీసుకున్నారు? వికే గారు మీరు ఈరోజు మంచి టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి మనము ఏం చేస్తున్నాము అనేది కరెక్ట్ గా చెప్పకుండా ఒక త్రిశంకు స్వర్గము లేకపోతే ఇది నేను చేసేసాను అని ఎలా చెప్పారో ఈ రోజు నాకు మీరు చెప్పే అవకాశం ఇచ్చారు. ముందుగా అంటే గత హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, నేను 13 మెడికల్ కాలేజీలు పెట్టేస్తాను, మొత్తం ఆ మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో 100 నుంచి 150 సీట్లు ఇచ్చేస్తాను అని చెప్పారు. అవునా కాదా? కానీ మీరు వాస్తవానికి జరిగింది ఏంటో చూద్దాం. నేను ఇప్పుడు మొత్తం లిస్ట్ చాలా ఉంది. పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం, ఆదోని, పెనుకొండ, ఈ విధంగా ఒక 13 కాలేజీలకు ఆయన ఎస్టిమేట్ తీసుకున్నారు. సుమారుగా ప్రతి మెడికల్ కాలేజీకి అందాజుగా వేసిన ఎస్టిమేట్ 450 కోట్లు అనుకుందాం, అటు ఇటుగా 50 కోట్లు. అంటే దగ్గర ఇది ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టు? 6,500 నుంచి 7,000 కోట్ల ప్రాజెక్టులు. ఇప్పుడు మీకు కొన్ని షాకింగ్ విషయాలు చెప్తాను వికే గారు. ఇప్పుడు ఎక్కడన్నా మెడికల్ కాలేజెస్ పెట్టాలంటే అన్నింటికన్నా బ్యాక్వర్డ్ ఏరియా లేకపోతే ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవో అక్కడ మనం ఫస్ట్ పెట్టాలి కదా. ప్రజలు ఇప్పటికీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? పార్వతీపురం అటువంటి చోట. అసలు పార్వతీపురంలో సెంట్ భూమిని కూడా వీళ్ళు కనీసం ల్యాండ్ పూలింగ్ చేయలేదు. కనీసం ₹1 కూడా పార్వతీపురం మెడికల్ కాలేజీకి వాళ్ళు ఖర్చు పెట్టలేదు. తెలుసా మీకు ఈ విషయం? ఇంకొకటి, ప్రతి మెడికల్ కాలేజ్ వాళ్ళు 9 మెడికల్ కాలేజీలకి ల్యాండ్ పూలింగ్ చేశారు. దాంట్లో పాలకులకు కూడా ఏం ఖర్చు పెట్టలేదు. మిగిలిన 8 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలకి అది పాడేరు కావచ్చు, ఆదోని కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, ఇటువంటి తదితర మెడికల్ కాలేజీలకు వాళ్ళు పెట్టిన ఖర్చు కేవలం 11 నుంచి 40 కోట్లు. అంటే మొత్తం మెడికల్ కాలేజీలకి మిగిలిన మొత్తం 7 మెడికల్ కాలేజీలకి వాళ్ళు ఒక దగ్గర ఒక 160 నుంచి 170 కోట్లు ఖర్చు పెడితే ఒక్క పులివెందులకు మాత్రమే 262 కోట్లు ఖర్చు పెట్టి 77% పనులు పూర్తి చేశారు. నేను పులివెందులకు పూర్తి చేయట్లేదు అని చెప్పట్లేదు. మీరు ప్రామిస్ చేసింది 13 మెడికల్ కాలేజీలు, మీరు ఖర్చు పెట్టింది సగం, అంటే కొంచెం సగమే అమౌంట్ ఖర్చు పెట్టింది ఓన్లీ పులివెందుల మెడికల్ కాలేజ్ కి. మిగిలిన 7 మెడికల్ కాలేజీలు కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 6,500 కోట్లలో వినాలి జాగ్రత్తగా, 160 కోట్లు. అంటే ఎంత పర్సెంట్ పనులు జరిగినట్లు మీకు వికే గారు? 10% పనులు కూడా చాలా చోట్ల జరగలేదు. చాలా చోట్ల బిల్డింగ్స్ లేవు. అదేదో టెంపరీ బిల్డింగ్స్ పెట్టి కొంతమందిని తీసుకున్నారు స్టాఫ్ ని. ఎన్ఎంసీ అలా వచ్చింది, చాలా చోట్ల రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది, మేము ఇవ్వము అని చెప్పి. ఆఖరికి పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా మేము ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వలేము, ఇక్కడ పూర్తి స్థాయిలో వసతులు లేవు, పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేవు. సరే, ప్రభుత్వం మీరు 5 ఏళ్ళు ఏమీ చేయలేదు.
ప్రజలకి అబద్ధాలు చెప్పేశారు. 13 మెడికల్ కాలేజీలు 6,500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట మీరు పులివెందులను తీసేయండి, 160 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను వికే గారు, మీరు ఎందుకు పులివెందుల్లో మాత్రం అంత డబ్బులు ఖర్చు పెట్టారు? మిగతా వాటికి కూడా ఖర్చు పెట్టచ్చు కదా. అండ్ రెండవ విషయం, మీరు అన్ని మెడికల్ కాలేజీలకి పులివెందులు తీస్తే ఒక 160-170 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక వైజాగ్ లో ఆ ప్యాలెస్ ఉంది కదా, దానికి మాత్రం 500 కోట్ల డబ్బులు వచ్చాయి. మీరు ప్రతి జిల్లాలో కూడా కార్యాలయాలు కట్టారు. ప్రజలని ఇలా ఎందుకు మధ్య ఓకే అండి, మీరు అన్నదంతా నేను వస్తున్నా నెక్స్ట్ మీరు చెప్పండి, మీరే చెప్పండి, నేను ఆపట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నవన్నీ లాజికల్ గానే ఉన్నాయి. అవి మీరు కంప్లీట్ చేయొచ్చు కదా, కేటాయింపులు చేసి. ప్రైవేట్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు వేస్తున్న క్వశ్చన్, విచ్ ఈజ్ వ్యాలిడ్ క్వశ్చన్ ఇన్ మై వ్యూ. నేను మీకు దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు జగన్ వెరీ బిగ్, ఎందుకంటే ఇక్కడ కొంచెం సమస్య ఉంది వికే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏదైతే వాళ్ళు ఇచ్చిపోయారో ఇవన్నీ అసంపూర్ణంగా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఆయన పూర్తిగా ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఫాస్ట్ ట్రాక్ త్వరితగతిన చేయాలంటే పీపీపీ మోడల్ ఇప్పుడు అందరూ కూడా ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు అన్నింటికన్నా ఆయన ఏం చెప్తారు, ఫేమస్ స్కీమ్ మీరైనా నేనైనా ఆరోగ్యశ్రీ అంటాం. అది ఏం స్కీమ్ మీరు ఇప్పుడు వికే గారు, అది పీపీపీ కాదా? ఎందుకు పీపీపీ అంటే ప్రజలు మీకు అంత భయాందోళన చెందుతున్నారు? నిజం చెప్పండి, ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ వచ్చినాక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మంచి వైద్యం దొరకట్లేదా ప్రజలకి? అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక పీపీపీ మోడల్లో త్వరితగతిన ఒక టార్గెట్స్ పెట్టేస్తారు. ఒక 2 ఏళ్లలో 3 ఏళ్లలో మీరు క్వాలిటీ పెట్టాలి, మీరు ఖచ్చితంగా అధ్యాపకులను ఏర్పాటు చేయాలి అని ల్యాండ్ పూలింగ్ చేసి మనం ఇస్తున్నాము. మన చేతిలో కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు రిసోర్సెస్ మనకి ఇవ్వాలి, వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో ఎందుకు మీరు ఇంత నెగటివ్ గా దాని గురించి ఆలోచిస్తున్నారు? నిజమే. అయితే పట్టాభి గారు, ప్రైవేటైజ్ చేయడాన్ని లేకపోతే ప్రైవేట్ రంగాన్ని అంత గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కాంటెంపరీ డెవలప్మెంట్